ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి లెసన్ వచ్చేటప్పటికి ది అడ్రస్. ఈ లెసన్ ఎన్సీఆర్టీ క్లాస్ 11 టెక్స్ట్ బుక్ అయినటువంటి స్నాప్ షాట్స్ నుంచి సెకండ్ లెసన్ అనమాట, ది అడ్రస్. ఈ లెసన్ కి సంబంధించినటువంటి వొకాబులరీ అండ్ డిఫికల్ట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అండ్ కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ టు తెలుగు కూడా రాసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అంటే ఐ బటన్లోనూ లేదు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను వాటికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది. అండ్ ఈ లెసనే కాదు, ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటికీ కూడా ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని లెసన్స్కి క్లాస్ 10లో కొన్ని లెసన్స్కి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఛానల్లో. ప్లీజ్ డూ వాచ్ దాట్. చూడండి, ఈ వీడియో చూడండి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ ఎట్ హోమ్ అండ్ లైక్ దట్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టూ. ది అడ్రస్. ఈ యొక్క స్టోరీని రచించినటువంటి వారు మార్గా మిన్కో. పక్కన పిక్చర్లో కనిపిస్తున్నారు కదా, ఆమె మార్గా మిన్కో అన్నమాట. అయితే ఈమె ఈ యొక్క స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి, ది అడ్రస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ వెరీ టచింగ్ స్టోరీ అన్నమాట. అంటే ఒక గర్ల్ యొక్క ఒక యంగ్ మైండ్ని, అంటే వార్ టైమ్స్లో ఎట్లాగా వాళ్ళు సఫర్ అయ్యారు, సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి ఎక్కడైతే హోలాండ్లో 90% జ్యూస్ ఉన్నారో ఆ ప్లేస్లో ఒక జూయిష్ గర్ల్ పడినటువంటి కష్టాలు అండ్ కష్టాలు అన్నీ అని ఇవ్వలేదు మనకి, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. లెట్ us see ఎట్లా ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి విచ్ ఫాలోస్ ప్రీ వార్ అండ్ పోస్ట్ వార్ పీరియడ్స్. అంటే మనకి స్టోరీలో కొన్ని ప్లేసెస్లో కొన్ని పారాగ్రాఫ్స్లో ప్రజెంట్ టైంలో స్టోరీ జరుగుతూ ఉంటుంది, కొన్ని పారాగ్రాఫ్స్లో పాస్ట్ గురించి చెప్తారనమాట. అంటే ప్రీ వార్ పోస్ట్ వార్లో ఒక అమ్మాయి ఫేస్ చేసినటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ గురించి మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే, నరేటర్ ఇస్ ద మేజర్ క్యారెక్టర్ అండ్ మిసెస్ డార్లింగ్ అండ్ మిసెస్ ఎస్, వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. లెట్ us see the story. The narrator's first visit to Mrs. Darling's house అన్నమాట. అయితే ఇది ప్రజెంట్ టైంలో జరుగుతుంది. అయితే దిస్ స్టోరీ స్టార్ట్స్ విత్ అ క్వశ్చన్, డూ యూ స్టిల్ నో మీ? మీకు ఇప్పుడు కూడా నేను తెలుసా అని చెప్పేసి. అయితే అవతల ది అదర్ క్యారెక్టర్ చెప్తారనమాట. అవతల క్యారెక్టర్ ఎవరు? స్పీకర్ వచ్చేటప్పటికి నరేటర్. ఎవరిని అడుగుతున్నారు అంటే మిసెస్ డార్లింగ్ని అడుగుతున్నారనమాట. ఆమె ఏం చెప్పారు? అబ్బాయి నాకు తెలీదు అని చెప్పి. అప్పుడు తనని తానే పరిచయం చేసుకుంటుంది. ఏమని? నేను మిసెస్ ఎస్ డాటర్ని అని చెప్పి. అయితే అలా అని చెప్పిన నో సైన్ ఆఫ్ రికగ్నిషన్. అక్కడ మిసెస్ డార్లింగ్ నుంచి ఏ రకమైనటువంటి అవునా అని రికగ్నైజ్ చేసినట్లుగా, గుర్తుపట్టినట్టుగా అలాంటి సైన్ అనేటువంటిది ఏమీ కనపడదన్నమాట. అయితే కొంతసేపటికి చెప్తుంది ఆమె, తర్వాత ఏమనుకుంటుందంటే, narrator ఏమనుకుంటారంటే, థాట్ కేమ్ టు ఎ రాంగ్ అడ్రస్. తను అనుకుంటుంది అనమాట, అయ్యో నేనైతే రాంగ్ అడ్రస్కి వచ్చేసానా ఏంటి అని చెప్పేసి. కానీ అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ లేడీ ఏం చేస్తారంటే ఒక చిన్న చింక్ ఓపెన్ చేస్తారు. డోర్లో ఒక చిన్న నారో ఓపెనింగ్ పెట్టి కొంచెంగా కనిపిస్తుంది అనమాట. ఆమె కనిపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆమె వేసుకున్నటువంటి డ్రెస్ని చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ నరేటర్ కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట. ఏమని? రికగ్నైజ్డ్ సీయింగ్ మదర్స్ కార్డిగన్. ప్రతి వర్డ్కి కూడా కార్డిగన్ అంటే ఏంటి? ఒక పినఫోర్ కైండ్ ఆఫ్ పినఫోర్ దానికి బటన్స్ ఉంటాయన్నమాట. అయితే ఒక స్లీవ్లెస్ ఫ్రాక్ కైండ్ ఆఫ్ థింగ్, యూనిఫామ్స్ మీద వేసుకుంటారు కదా, లోపల షర్ట్ వేసి పైన ఒక స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డ్రెస్ని ఏమంటారు అంటే పినఫోర్ అని అంటారు. సో ఆమె పినఫోర్ ఎవరిది వేసుకున్నారు? కార్డిగన్ అంటే పినఫోర్ విచ్ హాస్ బటన్స్ అనమాట. ఎవరి డ్రెస్ వేసుకుందామే? డార్లింగ్ వాళ్ళ మదర్ది, మిసెస్ ఎస్, నరేటర్ యొక్క మదర్ డ్రెస్ వేసుకుందామే. అయితే దాన్ని చూసిన వెంటనే ఈమె రికగ్నైజ్ చేసేస్తుంది అండ్ వెంటనే కన్ఫర్మ్ చేసేసుకుంటుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే, తను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను అని చెప్పి. రిలక్టెంట్ టు స్పీక్,
అయితే అవతల క్యారెక్టర్ ఉంది కదా ఎవరు, మిసెస్ డార్లింగ్, తను అస్సలు షీఈస్ అన్విల్లింగ్ టు స్పీక్ అనమాట. తనకి ఈ యొక్క మిసెస్ ఎస్ డాటర్ తోటి మాట్లాడడమే ఇష్టం లేదు, నరేటర్తో మాట్లాడడమే ఇష్టం లేదు. ఏమని చెప్పింది, నాట్ నౌ, క్యాన్ సీ అనదర్ టైం. ఇప్పుడు నేను మాట్లాడలేను, అనదర్ టైం నేను చూడలేను, అంటే మీట్ అవ్వలేను. అంటే తను ఏమంటుంది, ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నేను నాకు కన్వీనియంట్ కాదు, అనదర్ టైం కూడా కన్వీనియంట్ కాదు, అంటే తను మీట్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. అయితే ఇంక చేసేదేమీ లేక నరేటర్ వెనక్కి తిరిగి వచ్చేస్తూ నేమ్ ప్లేట్ చూస్తుంది అనమాట. డార్లింగ్ నంబర్ 46, ఇది నేమ్ ప్లేట్ మీద ఉన్నటువంటి అడ్రస్ అనమాట. గివెన్ బై మదర్, ఇది ఎవరు ఇచ్చారు, ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు అంటే మన నెరేటర్కి వాళ్ళ మదర్ ఇస్తారనమాట. ఎవరు ఆమె, మిసెస్ ఎస్. ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వార్, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వార్ అంటే నేను చెప్పాను కదా బిగినింగ్లో ప్రీ వార్ అండ్ పోస్ట్ వార్ పీరియడ్స్లో జరుగుతుంది. అంటే అఫ్కోర్స్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయం ఆఫ్కోర్స్ ఇది. అయితే ఈ అడ్రస్ని ఎవరు ఇచ్చారు, నరేటర్ యొక్క మదర్ నరేటర్కి ఇచ్చారనమాట. మదర్స్ ఒపీనియన్ ఆన్ మిసెస్ డార్లింగ్, ఇది పాస్ట్లో జరిగినటువంటి విషయాన్ని తను రీకాల్ చేసుకుంటుంది అనమాట, రికలెక్ట్ చేసుకుంటుంది నరేటర్. ఏమని, అసలు ఫస్ట్ ఏం జరిగింది, ఎట్లాగా ఈమె మదర్కి పరిచయం అయ్యారు ఏంటి, ఇవన్నీ కూడా మనకి చెప్తారనమాట. కేమ్ హోమ్ ఫర్ ఫ్యూ డేస్, అంటే ఇక్కడ వీ కెన్ అండర్స్టాండ్ నెరేటర్ వాళ్ళ మదర్ ఉండి అడ్రస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనకు అంత క్లియర్గా ఇవ్వలేదు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే నెరేటర్ ఇంట్లో లేరు, మేబీ ఎక్కడైనా హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండొచ్చేమో. అయితే తను హాలిడేస్ కోసం, కొన్ని రోజుల కోసం, అఫ్కోర్స్ హాలిడేస్ అని మెన్షన్ చేయలేదు, కొన్ని రోజులు ఉండడం కోసం ఇంటికి వచ్చారట. ఇమీడియట్లీ ఐడెంటిఫైడ్, ఏమి ఐడెంటిఫై చేసింది నెరేటర్, థింగ్స్ మిస్సింగ్, వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు లేవు, అక్కడ ఎక్కడైతే ఆ కొన్ని వస్తువులు ఉన్నారో ఆ ప్లేస్లో లేవు అనమాట. అవన్నీ మిస్ అయిపోవడాన్ని ఆమె ఐడెంటిఫై చేశారట. మదర్ టోల్డ్ అబౌట్ డార్లింగ్, అప్పుడు డార్లింగ్ గురించి మొట్టమొదటిసారి మిసెస్ డార్లింగ్ గురించి మదర్ చెప్పింది. ఎవరికి, నరేటర్కి. ఏమని, ఓల్డ్ అక్వైంటెన్స్, ఎప్పుడు బాగా పాత, కొన్ని సంవత్సరాల క్రితం తెలిసినటువంటి ఆమె. హ్యాడెంట్ సీన్ ఫర్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాల నుంచి ఒకరికొకరికి కాంటాక్ట్స్ లేవు, ఒకరినొకరు చూసుకోలేదు. రీన్యూడ్ ద కాంటాక్ట్, మిసెస్ డార్లింగ్ ఏం చేసింది, తన కాంటాక్ట్ని మళ్ళీ రీన్యూ చేసుకుంది, మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చిందనమాట ఆమె. అయితే తను ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు అనేది కూడా చెప్తారనమాట ఇక్కడ. తను మిసెస్ డార్లింగ్ ఏం చేస్తుంది అంటే షీఈస్ టేకింగ్ అవే ఆల్ ద యాంటీక్స్ విత్ హర్. అంటే మిసెస్ ఎస్ మనకి ఇక్కడ ఈ స్టోరీలో ఉన్నటువంటి విషయాలను బట్టి, వాళ్ళు యూస్ చేస్తున్నటువంటి థింగ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రిచ్. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాంటీక్స్ అనమాట. ఈ యాంటీక్స్ని తనతో పాటు తీసుకెళ్తూ ఉన్నారు. యాంటీక్స్ ఇక్కడ ప్రతి వర్డ్కి కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వర్డ్కి కూడా వొకాబులరీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ప్రతి వర్డ్కి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ ఉంటుంది, కొన్ని కష్టమైనటువంటి పదాలకి ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ యాంటీక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి తను వచ్చినప్పుడల్లా కొన్ని యాంటీక్స్ని తనతో పాటు తీసుకెళ్తుందంట మిసెస్ డార్లింగ్. మదర్ సింపథైజ్డ్ ఫర్ హర్, డార్లింగ్ని చూసి, ఆమె పడుతున్నటువంటి కష్టాన్ని చూసి మిసెస్ ఎస్ నరేటర్స్ మదర్ చాలా సింపతి ఫీల్ అయ్యారట, జాలిపడ్డారు. ఎందుకు అంటే క్యారీయింగ్ అ లాట్ ఆఫ్ హెవీ లగేజ్, తన పాపం ఎంతో ఇంతంత బరువుల్ని మోసుకుని వెళ్తుంది ఆమె అని చెప్పి. టోల్డ్ షీ వుడ్ సేవ్ దెమ్, ఆల్రెడీ వార్లో ఉన్నారు కదా, మనకి తెలుసు కదా. యాక్చువల్గా మేబీ మీరు చదివే ఉంటారు హిస్టరీలో, మనకి హిట్లర్ రూల్ చేసినప్పుడు జ్యూస్ మీద చాలా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏంటి అంటే ఈ వార్ జరుగుతున్నప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే, మనం ఒకవేళ అంటే మీరు కనుక ఒకవేళ ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే అన్ని యాంటీక్స్ని మీతో పాటు తీసుకెళ్ళలేరు కదా, నేనేం చేస్తాను అంటే మీ యాంటీక్స్ అన్నిటిని కూడా మా ఇంట్లో ఉంచుతాను, మీ వార్ అయిపోయిన తర్వాత అంతా మామూలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ వచ్చేసిన తర్వాత మీ యాంటీక్స్ అన్నిటిని కూడా మీకు రిటర్న్ చేస్తాను. ఐ వుడ్ సేవ్ దెమ్ డ్యూరింగ్ ద వార్ పీరియడ్ అని చెప్పి ఆమె చెప్తుందనమాట. అలా చెప్తూ తన యొక్క కాంటాక్ట్ని రీన్యూ చేసుకుంటుంది మిసెస్ డార్లింగ్. ఆమె ఎంతో హెల్ప్ చేసేస్తుంది మనకి.
మిసెస్ డార్లింగ్ చాలా మంచి ఆమె ఇంత కష్టపడిపోతున్నారు, మన ఆ థింగ్స్ అన్నిటిని కూడా సేవ్ చేస్తుందంట అని చెప్పి చాలా సింపతి ఫీల్ అవుతూ ఉంటుంది మిసెస్ డార్లింగ్ చేస్తున్నటువంటి హెల్ప్ చూసి. తను అనుకుంటారు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా మిసెస్ డార్లింగ్ గురించి తెలుసుకుంటుంది నరేటర్ పాస్ట్లో అనమాట. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసింది. ఎక్కడున్నది నరేటర్? ఎక్కడంటే మిసెస్ డార్లింగ్ ఇంటికి వెళ్ళింది. ఆమె నిన్ను మీట్ అవ్వడం నాకు కుదరదు, నీతో మాట్లాడడం నాకు కుదరదు అని చెప్పేసింది. సో ఈమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఏం చేసింది, ఆమె రిలక్టెంట్ టు లుక్ అట్ ద సరౌండింగ్స్. ప్రజెంట్ టైం ఇది. అయితే చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని చూడడం తనకి ఇష్టం లేదట. ఎందుకు? అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, స్టేషన్కి వెళ్ళారు ఆమె. అది చుట్టూ వెళ్తున్నటువంటి దారిలో చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఫెమిలియర్ ప్లేసెసే. ఎందుకంటే నరేటర్ వాళ్ళు ఇక్కడే ఉండేవారు అనమాట. ఈ ప్లేస్ నుంచి వాళ్ళు వార్ వలన వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. వార్ అంతా అయిపోయింది, వెనక్కి వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఫెమిలియర్ ప్లేసెసే, తనకు బాగా తెలిసినటువంటి ప్లేసెసే. కానీ తను చూడడానికి అస్సలు ఇష్టపడదనమాట. డిడెంట్ వాంట్ టు అప్సెట్. ఎందుకు అంటే చూసిన దగ్గర నుంచి ఏం జరుగుతుంది, తను అప్సెట్ అవుతుంది. ఎందుకు అంటే ఫుల్ ఆఫ్ మెమరీస్. ప్రతి ఒక్క ప్లేస్, మేబీ కొన్ని ప్లేసెస్ అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ చేంజ్ అయిపోయి ఉన్నాయి, కానీ తను తిరిగినటువంటి ప్లేసెస్, తనకు తెలిసినటువంటి ప్లేసెస్, వాటన్నిటిని చూస్తే మళ్ళీ ఆ పాస్ట్ అంతా గుర్తొచ్చేస్తుంది, ఆ యొక్క మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. తర్వాత తను అప్సెట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి తను అసలు చూడ్డానికి కూడా ఇష్టపడలేదట నరేటర్. ఫస్ట్ మీటింగ్ విత్ మిసెస్ డార్లింగ్, ఇది మళ్ళీ పాస్ట్. అయితే అసలు డార్లింగ్ని నరేటర్ ఫస్ట్ ఎలా మీట్ అయ్యారు, ఏం జరిగింది అనేటువంటిది ఆమె రికలెక్ట్ చేసుకుంటుంది. ఏం జరిగింది? ఆ ఉమెన్ విత్ అ బ్రాడ్ బ్యాక్, చాలా పెద్ద బ్రాడ్ షోల్డర్ ఉన్నటువంటి ఉమెన్. తను పర్సనాలిటీని ఇక్కడ మనకి డిఫైన్ చేస్తున్నారనమాట. ఫిజికల్ అపియరెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి చెప్తున్నారు. అయితే ఆ రోజు కూడా ఏం చేస్తుంది అంటే తను ఫస్ట్ టైం నరేటర్ డార్లింగ్ని చూసినటువంటి రోజును కూడా హెవీ సూట్ కేసుని తీసుకెళ్తా ఉంది. దాని నిండా ఏమున్నాయి? పిక్డప్ హెవీగా ఉంది అంటే దాని నిండా మిసెస్ ఎస్ ఆర్ నరేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి యాంటిక్స్ అన్నీ హెవీ సూట్ కేసులో యాంటిక్స్ని పట్టుకెళ్తూ ఆ అది కూడా చాలా భారంగా పిక్ చేస్తున్నారనమాట. సో అంతేకాకుండా ఇక్కడ డ్రెస్ గురించి చెప్పారు. బ్రౌన్ కోట్ వేసుకున్నారు, ఒక షేప్లెస్ హ్యాట్ పెట్టుకున్నారట. అండ్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మదర్ చెప్పారు, ఎవరికి? నరేటర్కి చెప్పారనమాట. ఏమని? రిమెంబర్, గుర్తుపెట్టుకో, నంబర్ 46 మార్కోనీ స్ట్రీట్. మన స్టోరీ టైటిలే ది అడ్రస్, రైట్? ఆ అడ్రస్ ఏంటి అంటే నంబర్ 46 మార్కోనీ స్ట్రీట్. ఇది మిసెస్ ఎస్, ద మదర్ ఆఫ్ ద నరేటర్కి చెప్పినటువంటి అడ్రస్. అండ్ ఆమె చెప్పారు గుర్తుపెట్టుకో అని చెప్పేసి. క్యూరియస్ టు గెట్ హర్ థింగ్స్, మళ్ళీ పాస్ట్. అంటే ఇది ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కాదు, జస్ట్ వార్ అయిపోయింది. ఏ రకంగా మళ్ళా తనకి వాళ్ళ మిసెస్ డార్లింగ్ తీసుకెళ్ళిపోయినటువంటి, అంటే సేవ్ చేస్తాను అని తీసుకెళ్ళినటువంటి థింగ్స్ మీద మళ్ళీ నరేటర్కి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎప్పుడు తీసుకోవాలి తన యొక్క థింగ్స్ అనేటువంటిది. యాక్చువల్గా ఏం జరుగుతుంది, వార్ దగ్గరికి వచ్చేటప్పటికి పీస్ అనేటువంటిది ఉండదు కదా, శాంతి అనేటువంటిదే ఉండదు, వాళ్ళ లైఫ్కే గ్యారంటీ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా వేరే లగ్జరీస్ గురించో ఇట్లాంటి యాంటీక్ పీసెస్ గురించో వీటి గురించో ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి రేప నెక్స్ట్ మినిట్ బ్రతుకుంటామో లేదో తెలియనప్పుడు వీటన్నిటి ఆశ ఉండదు కదా. కానీ తర్వాత ఏం జరిగింది, వార్ అయిపోయిన తర్వాత ప్రశాంతమైన జీవితం వచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా మనకు ఆలోచనకు వస్తాయి అన్నమాట. అది జరుగుతుంది ఇక్కడ నరేటర్స్ లైఫ్లో. ఫస్ట్లో ఏంటి అంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బిగినింగ్. యాక్చువల్గా వార్ అయిపోయిన తర్వాత కూడా తనే ఫస్ట్లో అంత ఇంట్రెస్టెడ్గా లేదు. ఆ యాంటీక్ పీసెస్ తెచ్చుకోవాలి, అవన్నీ మా ఫ్యామిలీకి చెందినటువంటివి తెచ్చుకోవాలన్న ఆలోచన లేదనమాట. ఆఫ్టర్ ద లిబరేషన్ స్లోలీ ఏం జరిగింది అంటే వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్ అగైన్. అయితే మొత్తం అన్నీ కూడా నార్మల్ అయిపోయింది. వార్ డిస్టర్బెన్సెస్ అన్నీ అయిపోయాయి, నార్మల్ లైఫ్ వచ్చేసింది అనమాట. అండ్ క్యూరియస్ అబౌట్ ద బిలాంగింగ్స్. అప్పుడు తనకి ఆ క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. మా యొక్క థింగ్స్ ఆ కార్టూన్స్లో ఆ బాక్సెస్లో పెట్టి ఎన్నాళ్ళ నుంచో
వెయిట్ చేస్తూ ఉండుంటాయి అక్కడ అనేటువంటి ఆలోచన తనకి అప్పుడు వచ్చింది. మళ్ళీ నేను తెచ్చుకోవాలి అనేటువంటిది. ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు? వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే కనెక్టెడ్ విత్ మదర్స్ మెమరీస్. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే మదర్ వాజ్ నో మోర్. ఇక్కడ నరేటర్స్ మదర్ అంటే మిస్సెస్ ఎస్ చనిపోయారనమాట. ఆ తర్వాత అంటే ఆ యాంటీక్స్ అన్నీ కూడా మదర్స్ మెమరీస్, అంటే వాళ్ళు యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నటువంటివి ఉంటాయి కదా. సో అలాంటి మెమరీస్ అన్నీ కూడా నాకు ఉన్నాయి, వాటితో మదర్ మెమరీస్కి కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి షీ వాంటెడ్ టు గెట్ హర్ థింగ్స్ బ్యాక్ అనమాట. అందుకని ఆమె మిస్సెస్ డార్లింగ్స్ అడ్రస్కి వస్తుందన్నమాట. ఎక్కడైతే వాళ్ళ మదర్ ఆ యాంటీక్స్ అన్నిటినీ కూడా మిస్సెస్ డార్లింగ్కి ఇచ్చారో, ఎక్కడైతే ఉన్నాయో ఆ అడ్రస్కి. సెకండ్ విజిట్ టు మిస్సెస్ డార్లింగ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇది. అయితే యాక్చువల్గా గుర్తుందా, ఆల్రెడీ సెకండ్ విజిట్ అని ఎందుకు పెట్టాను? ఫస్ట్ విజిట్ అయిపోయింది కదా, తను వస్తుంది, గుర్తుపట్టారా అంటే గుర్తుపట్టలేదంటుంది. తర్వాత నేను మాట్లాడను, ఇప్పుడు మాట్లాడలేను, అండ్ తర్వాత ఫ్యూచర్లో కూడా కుదరదని చెప్పేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మిస్సెస్ డార్లింగ్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది? అమ్మాయి దేనికి వచ్చింది? తన థింగ్స్ని కలెక్ట్ చేసుకోవడానికే వస్తుంది. షీ ఈజ్ నాట్ రెడీ టు గివ్ అనమాట. తనకి ఇవ్వాలని లేదు, తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది మళ్ళీ మాట్లాడితే. అందు గురించి అవాయిడ్ చేస్తుంది అనమాట. సో ఎందుకన్నా మంచిదని చెప్పేసి మళ్ళీ ఇంకొక విజిట్, ఇంకొకసారి మిస్సెస్ డార్లింగ్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెళ్తుంది అనమాట. ఈసారి ఏం జరుగుతుంది అంటే ఆ గర్ల్ ఆఫ్ 15 ఓపెన్ ద డోర్. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక 15 years ఓల్డ్ ఉన్న అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తుంది. మిస్సెస్ డార్లింగ్ నాట్ ఎట్ హోమ్. మిస్సెస్ డార్లింగ్ ఇంట్లో లేదట ఆ టైంలో. అండ్ తను అబ్జర్వ్ చేస్తుంది అనమాట అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని. థింగ్స్ వర్ బీయింగ్ యూజ్డ్ బై దెమ్. అయితే వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి యాంటీక్స్ అన్నిటినీ కూడా ఎవరు యూజ్ చేస్తున్నారు? మిస్సెస్ డార్లింగ్స్ ఫ్యామిలీ యూజ్ చేసుకుంటుంది అనే విషయం తనకు అర్థమవుతుంది అక్కడ. ఏంటంటే ఇక్కడ నేను పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్డర్లో వెళ్ళలేదు, అంటే టు ఎక్స్ప్లెనేషన్, అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కవర్ చేయడం కోసం, ఒక చోట రాయడం కోసం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తను చెప్తుంది, ఐ వాజ్ ఇన్ ఎ రూమ్, ఐ న్యూ అండ్ ఐ డిడ్ంట్ నో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారనమాట, డిస్కస్ దిస్ థింగ్ అని చెప్పి. తను అంటుంది ఏమని, నేను ఒక రూమ్లో ఉన్నా, నాకు తెలుసు అదేంటో కానీ తెలీదు. ఎందుకని అంటే ఆ రూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా వాళ్ళది. ఇల్లు వాళ్ళదా? కాదు. కాబట్టి ఏంటి, వస్తువులన్నీ తనకి తెలుసు కానీ ఆ యొక్క సరౌండింగ్స్ అనేటువంటిది తనకి తెలియదు. ఫెమిలియర్ థింగ్స్ అన్నీ కూడా. అందుకే ఆమె అట్లా చెప్తుంది అనమాట. అన్నీ కూడా ఎందుకంటుంది, ఫెమిలియర్ థింగ్స్ అన్నీ నాకు తెలిసినటువంటివే కానీ చాలా స్ట్రేంజ్ అట్మాస్ఫియర్లో ఉన్నాయి. అవన్నీ టేస్ట్లెస్ వేలో అరేంజ్ చేయబడ్డాయి. ఎక్కడ చూసినా మస్టీ స్మెల్, ఒక ఓల్డ్ డ్యాంప్ స్మెల్ అనేటువంటిది వస్తూ ఉందట. సో ఈ రకంగా అవి టేస్ట్లెస్ మేనర్లు. అంటే ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు వేరు, మధ్యలో వస్తే వాళ్ళకి వాటి యొక్క విలువ అనేటువంటిది ఏం తెలీదు కదా. సో అవన్నీ ఏంటి అంటే వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, వాటి విలువ ఏంటి అనేటువంటిది వీళ్ళకి ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తూ ఉంటారనమాట. వాటి గురించి చెప్తారు ఇక్కడ. థింగ్స్ ఆఫ్ మిస్సెస్ ఎస్ యూస్డ్ బై దెమ్. అయితే నరేటర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి వస్తువులు ఏవే ఉన్నాయి, వేటిని వాళ్ళు యూస్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఇక్కడ అన్నీ ఒక చోట రాశాను. అఫ్ కోర్స్ మనం లెసన్ చదివినట్లయితే కనుక ఇవన్నీ ఒక్క చోట ఉండదు. ఫస్ట్ హనుక్కా గురించి ఉంటుంది, తర్వాత టేస్ట్లెస్ మేనర్లో అరేంజ్ చేశారు, అండ్ ఐ వాజ్ ఇన్ ఏ రూమ్ అలా వస్తుంది. కొంచెం ఆర్డర్ అటు ఇటు అయిందనమాట. ఫస్ట్ థింగ్ హనుక్కా, థింగ్స్ ఆఫ్ మిస్సెస్ ఎస్ యూస్డ్ బై దెమ్. అయితే యాక్చువల్గా మిస్సెస్ ఎస్ అండ్ ద నరేటర్స్ ఫ్యామిలీకి చెందినటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి యూస్ చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఫస్ట్ థింగ్ వచ్చి హనుక్కా క్యాండిల్ హోల్డర్ అనమాట. ఇది యాక్చువల్గా జ్యూస్ చేసుకునేటువంటి ఒక ఫీస్ట్ ఆఫ్ లైట్స్, అక్కడ హిబ్రూ ఫెస్టివల్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక పెద్ద క్యాండిల్ స్టాండ్ ఉండేదట, కంబర్సమ్, చాలా డిఫికల్ట్ టు యూజ్ అనమాట. పెద్ద సైజ్ అండ్ వెయిట్ ఉండడం చేత దాన్ని యూజ్ చేయటం అనేటువంటిది చాలా డిఫికల్ట్ థింగ్. అది కనిపించిందంట ఫస్ట్ థింగ్ వెళ్ళంగానే. నెక్స్ట్ టు ద మిర్రర్ దాన్ని చక్కగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు, ఏదో వాళ్ళది లాగా డెకరేట్ చేసి పెట్టేసుకున్నారు అనమాట. అయితే అది కనిపించిందట. తర్వాత టేబుల్ క్లాత్ కనిపించింది. టేబుల్ క్లాత్ని చూసిన వెంటనే వాళ్ళదా కాదా అని చెప్పి తనకి డౌట్ వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట.
నెరేటర్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. టేబుల్ క్లాత్ గురించి ఒకటి అడుగుతారు, ఎలా కన్ఫర్మ్ చేసుకుంది అని చెప్పేసి. యాక్చువల్గా టేబుల్ క్లాత్ దగ్గరికి వచ్చేటప్పుడు అది వాళ్ళది అనేటువంటి విషయాన్ని ఆమె ఎలా కన్ఫర్మ్ చేస్తుంది అంటే దాన్ని ఎట్లా టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక చోట ఒక బర్న్ట్ మార్క్ ఉంటుంది విచ్ కెనాట్ బి రిపేర్డ్ అనమాట. మళ్ళీ దాన్ని అల్లడమో లేదంటే దాన్ని సెట్ చేయడం వీలు కానటువంటి విధంగా ఒక బర్న్ అయిపోయినటువంటి ఒక బర్న్ మార్క్ ఉంటుందన్నమాట. ఆ బర్న్ట్ మార్క్ చూసిన వెంటనే తనకు అర్థమైపోయింది ఈ టేబుల్ క్లాత్ కూడా వాళ్ళదే అని చెప్పి. గోల్డ్ లైనింగ్ ఉన్నటువంటి టీ పాట్ ఉంటుంది, స్పూన్స్, ప్యూటర్ ప్లేట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అలాయ్ ప్లేట్. అది ఏంటి అంటే ఒక పెయింటింగ్ ఉంటుంది, దాని కింద ఒక టేబుల్ వేసి ఉంటుంది, దాని మీద ఒక ప్యూటర్ ప్లేట్ పెట్టి ఉంటుందన్నమాట అక్కడ. అంటే యాక్చువల్గా ఆ ప్లేట్లో తను చిన్నగా ఉన్నప్పుడు, నెరేటర్ చిన్నప్పుడు యాపిల్ని పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టపడేదన్నమాట. అవన్నీ గుర్తొస్తాయి తనకి. తర్వాత క్రోకరీ, కట్లరీ, ఎవ్రీథింగ్ వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా వాళ్ళదే. నెరేటర్స్ ఫ్యామిలీకి చెందినటువంటి వస్తువులన్నింటినీ వాళ్ళు వాడేస్తున్నారనమాట. అండ్ ఆమె ఇంకా స్పూన్స్ గురించి ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. ఇవన్నీ యాంటీక్స్ కదా అట్లా అని చెప్పేసి. అయితే మాకు ఇంకా ఆ అమ్మాయి అంటుంది మాకు ఇంకా చాలా ఉన్నాయి చూస్తారా అని చెప్పేసి. కానీ ఇవన్నీ చూడలేకపోతుంది అనమాట తను. నెరేటర్ ఆ టేస్ట్లెస్ మేనర్లో వాటిని అరేంజ్ చేయడం, వాళ్ళు యూస్ చేసేసుకోవడం. షీ వెంట్ అవే. తను నెరేటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. చేంజ్ ఆఫ్ డెసిషన్, ఇది మళ్ళీ ప్రెజెంటే. అయితే తను బయటకు వచ్చేసిన తన నేమ్ ప్లేట్ మీద చూస్తుంది, నంబర్ 46 మార్కోనీ స్ట్రీట్ అని చెప్పేసి. డిడెంట్ వాంట్ టు రిమెంబర్. ఇంకా ఆ అడ్రస్ని తను గుర్తు పెట్టుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటి అంటే థింగ్స్ లాస్ దేర్ వాల్యూ. అయితే ఏదైతే వస్తువుల గురించి తను ఇక్కడికి వచ్చిందో, అంటే వాళ్ళ మదర్కి సంబంధించి వాళ్ళ ఇంటి వస్తువులు ఏవైతే యాంటీక్స్ ఉన్నాయో వాటి కోసం ఆమె వచ్చింది కదా, అవన్నీ కూడా వాటి యొక్క విలువను పోగొట్టుకున్నాయంట. ఎందుకు అంటే సర్వ్డ్ ఫ్రమ్ దెమ్. అమ్మాయి చెప్తుంది, చిన్నపిల్ల కదా, మిస్సెస్ డార్లింగ్స్ డాటర్ ఏం చేస్తుందంటే మేము ఈ ప్లేట్స్ అన్నిటిని కూడా యూస్ చేసుకుంటాం. మీకు తెలుసా ఒక ఫెస్టివల్ అప్పుడు ఈ యాంటీక్స్ అన్నిటిని కూడా మేము తినడానికి యూస్ చేసాం, ఈ ప్లేట్స్లో మేము తిన్నామని చెప్పేసి. ఆ స్పూన్స్ వాడుతున్నారు, ఆ ఫోక్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు యూస్ చేస్తున్నారు. అండ్ స్ట్రేంజ్ అట్మాస్ఫియర్, ఆ స్ట్రేంజ్ సరౌండింగ్స్ అండ్ అట్మాస్ఫియర్ అనేటువంటిది అవి ఉన్నటువంటివి ప్లేస్ అనేటువంటిది తను చాలా స్ట్రేంజ్గా ఫీల్ అవుతుంది. అండ్ మస్టీ స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక టేస్ట్లెస్ మేనర్లో వాటిని అరేంజ్ చేస్తారు. సో షీ ఫెల్ట్ దట్ ఎప్పుడైతే వాళ్ళు వాటిని యూజ్ చేసేసుకున్నారో దాంట్లో పెట్టుకుని తింటున్నారో, సో ఇంకా ఆ వస్తువుల యొక్క వాల్యూ అనేటువంటిది పోయింది, ఇంకా నాకు అవసరం లేదు అండ్ ఆ అడ్రస్ని మర్చిపోతాను, బెటర్ నేను గుర్తుపెట్టుకోను అని అనుకుంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తుంది ఇక్కడ మనకి నెరేటర్ ఏంటి అంటే తను ఇప్పుడు ఉంటున్నటువంటి ప్లేస్ వచ్చేటప్పటికి ఒక చిన్న రెంటెడ్ రూమ్. ఆ రెంటెడ్ రూమ్లో తనకి ఇవన్నీ కూడా వస్తువులు కూడా పట్టవు యాక్చువల్గా. అండ్ ఇంకా వార్కి సంబంధించినటువంటి పోస్ట్ వార్ పీరియడ్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉండవు కదా. సో ఆ రకంగా తనకు ఉన్నటువంటి ఆ ఇంట్లో తనకి ఇవన్నీ కూడా అవసరం లేదు యాక్చువల్గా. చాలా చిన్న రూమ్లో ఉంటుంది ఆమె. సో తను అనుకుంటుంది ఇవన్నీ కూడా పట్టవు అని చెప్పి. రిజాల్వ్ టు ఫర్గెట్ ది అడ్రస్. తను ఒక డెసిషన్ని చాలా ఫర్మ్గా తీసుకుంటుంది, చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుంది టు ఫర్గెట్ ది అడ్రస్. ఆ అడ్రస్ని నేను మర్చిపోవాలి అని చెప్పేసి. సో ఈ రకంగా ఈ స్టోరీ అనేటువంటిది ఎండ్ అవుతుంది. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ too. Thank you.